ప్రియమైన విద్యార్థులకు అందరికీ నమస్కారము. టెట్ అండ్ డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు, టెట్ 2026 రాసేటువంటి అభ్యర్థులకు ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సవర్ణ దీర్ఘ సంధి మరి ప్రతి టెట్లో రావడం జరుగుతుంది, ఆప్షన్గా రావడం జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా సవర్ణ దీర్ఘ సంధికి అయితే ఇంపార్టెంట్ అనేది ఉన్నది. సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని చూసినట్లయితే సమాన స్వరాలు కలిసినప్పుడు దీర్ఘస్వరం అవుతుంది. సమాన స్వరాలు కలిసినప్పుడు దీర్ఘస్వరం అనేది అవుతుంది. మరి సమాన స్వరాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, వు ప్లస్ వు, ఇలా స్వరాలు అంటే సమాన స్వరాలు కలిసినప్పుడు దీర్ఘస్వరం అనేది ఏర్పడుతుంది. మరి దీనికి ఉదాహరణ ఏ విధంగా ఉంటుంది అంటే, ఉదాహరణ ఒకటి చూద్దాం. రామ ప్లస్ అవతారం, రామవతారం. రామ ప్లస్ అవతారం, రామవతారం. ఇక చూడండి, రామలో రామ అని ఉంది, అదనంగా ఒక అచ్చు రావడం జరిగింది. అవతారం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఆ అనేది వస్తుంది, ప్లస్ ఆ అనేది వస్తుంది. కాబట్టి సమాన స్వరాలు ఆ ప్లస్ ఆ అనేది సమాన స్వరాలు రావడం జరిగింది కాబట్టి దీన్నే దీర్ఘస్వరం, దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని కూడా అంటారు. రెండవ ఉదాహరణ చూసినట్లయితే గురూపదేశం. గురూపదేశం అంటే గురు ప్లస్ ఉపదేశం. గురువులో ఇక్కడ చూడండి, గురు అని ఉన్నది కదా, గురువులో ఊ అనే అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి ఊ ప్లస్ ఊ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ స్వరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని గురూపదేశం అని అంటారు. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే మూడవది కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు అంటే కవిలో ఈ అనే అచ్చు రావడం జరిగింది కాబట్టి స్వరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు. నెక్స్ట్ ఉదాహరణ చూసినట్లయితే పితృణం. పితృణం అంటే పితృ ప్లస్ రుణం, పితృలో ఏమొస్తుంది, రు అనే అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి రు ప్లస్ రు అనేది స్వరాలు సమానంగా రావడం జరిగింది కాబట్టి మరి ఇది సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. పితృ ప్లస్ రుణం, పితృణం. అంటే మీరు పర్టిక్యులర్గా గుర్తుంచుకోవాలంటే